బద్వేల్పట్నం ఎన్జీఓ కాలనీ ఏరియాలో లాయర్ బ్రహ్మారెడ్డి ఇంటి దగ్గరలో దాదాపు 50 సంవత్సరాల క్రితం రెవెన్యూ వారు ప్రజల అవసరార్థం పిల్లల పార్కు గాని ప్రభుత్వ ఆఫీసుల కొరకు గాని ప్రజల ఉపయోగం కొరకు కేటాయించిన దాదాపు 25 సెంట్ల స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు అందులో చర్చి ఏర్పాటు చేశారు. ఆ చర్చికి ప్రభుత్వ అనుమతి గాని అక్కడ ఉన్న స్థానిక కుటుంబాల అనుమతి గాని లేకుండా అక్కడ దౌర్జన్యంగా చర్చి ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమే. గతంలో మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్న అక్రమ కట్టడాల్ని కొంతవరకు తొలగించారని స్థానికులు చెబుతున్నారు. కానీ మరల చర్చి ఏర్పాటు చేసి కాంపౌండ్ నిర్మించడం అధికారమే కదా. ఈ విషయాలను వివరిస్తూ బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణం వెంటనే తొలగించాలని బద్వేల్ పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ దానికి సంయుక్తంగా అందరి కార్యకర్తలను కలిసి ఎన్జిఓ ప్లాట్ నందు కాలనీలో బ్రహ్మారెడ్డి ఇంటి ఎదురుగా అడ్వకేట్ బ్రహ్మారెడ్డి ఇంటి ఎదురుగా 10 సెంట్ల స్థలంలో ఎటువంటి అనుమతి లేకుండా 20 సెంట్ల స్థలంలో ఎటువంటి అనుమతి లేకుండా చర్చి నిర్మాణాలు చేపట్టడం జరిగినది. దాని విషయమై మేమందరము కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అలానే ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో కమిషనర్ గారు కూడా చాలా స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానని మాకు మాట ఇవ్వడం జరిగినది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి హిందూ సంస్థలన్నీ కలిసి వచ్చాము. పబ్లిక్ ప్లేస్లో అది దాదాపు పబ్లిక్ కోసం ఉపయోగించేదానికి పార్కు గానో టెంపుల్ గానో ఉపయోగించేకరంగా ఉండేదానికోసం ఒక 20-25 సెంట్ల స్థలాన్ని గత కొన్ని 20-30 ఏళ్ల కింద వదిలితే దాన్ని కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేసి అక్కడ టెంపరవరీగా చర్చి కూడా కట్టడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఈ రకంగా చర్చి కట్టడం అనేది చాలా చట్టపరంగా చాలా పద్ధతి కాదు. చట్టము వ్యతిరేకించి వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి అధికారులు దానికి కలెక్టర్ పర్మిషన్ లేదు, ఏం లేదు. అది పబ్లిక్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు. కాబట్టి వెంటనే ఈ పబ్లిక్ ప్లేస్ ఆక్రమించుకునే దానికోసం చర్యలు తీసుకోవాలి. అలాగే అనుమతులు లేని చర్చి కట్టినందుకు కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రూరల్ మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడికి రావడం ఉద్దేశం ఏంటంటే కనుక ఎన్జిఓ కాలనీలో పబ్లిక్ పర్పస్ కోసం వదిలేసినటువంటి స్థలాన్ని ఏదైతే 25 సెంట్లు దాదాపు 25 నుంచి 30 సెంట్ల స్థలం ఉందో దాన్ని ప్రజల అవసరాల కోసం ఏవైనా భవిష్యత్తులో ప్రజలకు అవసరాలు పడితే కనుక స్కూళ్ళు కానీ ఏవైనా సరే నిర్మించడానికి కోసం గవర్నమెంట్ వదిలేసినటువంటి స్థలాన్ని ఈరోజు కొంతమంది కబ్జాదారులు దానిపై కోట్ల రూపాయల వాల్యూ చేసే స్థలంపైన కొంతమంది కబ్జాదారులు కన్నుబడి దాంట్లో అక్రమంగా చర్చి నిర్మించడం జరిగింది. దానిపైన తగిన చర్యలు తీసుకొని ఆ చర్చి నిర్మాణాన్ని తొలగించవలసిందిగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం మనమందరం కూడా ఇక్కడ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీతో కలిసి మనం పోరాటం చేయడానికి ఇక్కడ సమావేశం చేయడం జరిగింది.